హాయ్ అండి. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మీ అందరితో కూడా చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఏవైతే బాగా పల్చగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ కుట్టేటప్పుడు ఏమవుతుందంటే జారిపోతాయి. అలాగే కుట్టేటప్పుడు ఉగ్గులు ముడతలు అనేది వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి మనం ఫ్యాబ్రిక్ గ్లూని అయితే మాత్రం యూజ్ చేస్తాం. పల్చగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో దానికి ఫ్యాబ్రిక్ గ్లూ ఎప్పుడు కూడా లైట్గా అయితే మాత్రం పెట్టుకోవాలి అండి. ఎందుకు అంటే బ్రోకెట్ అటువంటి ఫ్యాబ్రిక్స్కి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం అయితే లేదండి. ఇలా పల్చగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్కి ఎప్పుడు కూడా మనం వచ్చేసి చాలా థిన్గా అయితే మాత్రం పెట్టుకోవాలి అనమాట. సో థిన్గా కానీ పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మనకి స్పాట్స్ అయితే మాత్రం కనిపించవు. ఒకవేళ మీరు ఎక్కువగాని కానీ పెట్టేసుకుంటే ఇక్కడ కానీ మీరు చూస్తున్నారా డాట్స్ కిందనైతే కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే మాత్రం కనిపించేస్తాయండి. పల్చగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్కి ఎప్పుడు కూడా చాలా లైట్గా అయితే మాత్రం పెట్టుకోవాలి. అది కూడా డాట్స్ కిందనైతే పెట్టుకోవాలి, థిన్ లైన్స్ కిందనైతే మాత్రం పెట్టకూడదండి. ఆ తర్వాత నీట్గా లైట్ హీట్తోనే ఐరన్ అయితే చేసుకోవాలండి. ఈ యొక్క టిప్ మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.